వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఈరోజు నల్లగొండ జిల్లా శాలిగౌరవరం మండలం బైరోన్బండ గ్రామం నుండి దండా అశోక్రెడ్డి మాజీ సర్పంచ్ మా మేడం ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు నరిగే యాదయ్య ప్రస్తుత సర్పంచ్, మొన్న ఎన్నికైనటువంటి సర్పంచ్ కొత్తగా నరిగే యాదయ్య ఎన్నికైండు. మా గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పడాల శంకరయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, సర్వయ్య, అయితే చాలామంది ఉన్నారు, రామలింగయ్యతో సహా చాలామంది ఉన్నారు. ఇక్కడ మహిళలు ఉన్నారు. ఇక్కడ మా గ్రామంలో కొంచెం అరాచకం. ఈ నరిగే నరసింహ, నేను ఏది మండల మార్కెట్ వైస్ చైర్మన్ అని చెప్పి గ్రామంలో కొంచెం అరాచకం ఎక్కువైపోయింది. ఈ అరాచకం ఎక్కువైపోవడమే కాకుండా, సరే ఆయన ఏది ఇది ఉందని చెప్పి ఓ మార్కెట్ వైస్ చైర్మన్ ఇచ్చినా కూడా మేము కూడా ఏమనలేదు, సరే ఓకే ఇవని అనుకున్న తర్వాత ప్రతిదానికి ఆయన ఏది ఊర్లే గ్రామస్తులను ఇబ్బంది పెట్టి డబ్బులు రకరకాలుగా వసూలు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఆయనకు ఒక పదవి ఉన్నా కూడా ఏది సర్పంచ్గా పోటీ చేస్తానని చెప్పి ఇదే స్థానంలో, ఇప్పుడు మేము ఎక్కడైతే మీటింగ్ పెట్టినామో ఇక్కడే కూర్చున్నాం. ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఒక 100-150 మంది కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఇక్కడనే పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఎవరెవరు పోటీ పడుతుర్రు మరి సర్పంచ్గా అని చెప్పి మా గ్రామశాఖ అధ్యక్షుడు పక్కనే ఉన్నాడు పడాల శంకరయ్య అడిగిండు. అడిగితే ఒక 4 వచ్చారు, నేను నిలబడతా అని చెప్పి. అందులో ఫస్ట్ నరగ శంభయ్య వచ్చిండు, తర్వాత నరగ నరసింహ వచ్చిండు, తర్వాత ఈ కందుకూరు మురళి ఇప్పుడు మన పక్కనే ఉండు ఆయన కూడా వచ్చిండు, తర్వాత యాదయ్య వచ్చిండు. ఈయన హైదరాబాద్ నుంచి వచ్చిండు, మాకు కూడా తెలియదు ఈయన వచ్చే సంగతి. సరే, వచ్చేటువంటి క్రమంలో 4 పోటీ పడితే మా గ్రామశాఖ అధ్యక్షుడు ఉండేమన్నాడంటే, మీ 4 కలిసి మాట్లాడుకోండి, మాకెందుకు కాంట్రవర్సీ, మీరు ఎవ్వరు ఒక్కరినే అనుకొని వస్తే వాళ్ళనే చేస్తామని చెప్పిండు. ఈ 4 పోతే అందులో నరగ శంభయ్య అని మాజీ సర్పంచ్, ఆయనేమో సరే మీరందరూ ఎట్లా చెప్తే అట్లా, నేను ఊకుంటే చేయమంటే చేస్తా, మీ అందరి నిర్ణయమే, మాదేం లేదు అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత వీళ్ళు నరగ నరసింహ, మీరు చేసినా చేయకపోయినా నేను చేసేదే, నేనైతే పోటీ చేస్తాను. యాదయ్య ఉండి మీ మెజార్టీ నిర్ణయం ప్రకారం అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా ఈ యాదయ్య చదువుకున్నటువంటి వ్యక్తి, ఇతను పెడదాం, ఆయన ఊర్లో ఆయనకు ఓట్లు పడవు, ఆయనకేం ఒక్కడే ఆయన ఉంచాలని చెప్పిండు. ఆయన కూడా దాపించుకొని తీసుకొని వచ్చిండు, ఏదో తర్వాత ఆయన చెప్పిండు, ఏదైనా దాపించుకొని వస్తేనే నేను ఆయన ఉండమని చెప్పినా కానీ. తర్వాత ఉన్నటువంటి వాళ్ళంతా యూత్ కానీ వీళ్ళంతా యాదయ్యనే పెట్టాలని అన్నారు. అంటే సరే మెజార్టీ నిర్ణయం కాబట్టి అందరినీ ఆయనకు ఒకటే చెప్పే, మిగతా వాళ్ళందరూ ఏమో ఈయన పెడతానంటే మేము ఊకుంటామన్నారు. అయిపోయింది, ఈయన మేము పెట్టినాం. మేము అధికారికంగా ఏది నరగ యాదయ్యను సర్పంచ్గా గ్రామస్తులకు ఏది అందరి సూచన మేరకు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన ఏం చేసిండు, పోటీ రెబల్ వేసిన తర్వాత మేము మండల పార్టీ దృష్టికి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి కానీ, తర్వాత స్థానిక ఎమ్మెల్యే మంత్రుల సామేల్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. స్థానిక భువనగిరి పార్లమెంట్ సభ్యులు మన శాలిగౌరవరం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు 2-3 సార్లు ఫోన్ చేసిండు, ఆయన వినలేదు, రెబల్గా పోటీ చేసిండు. ఎంపీ గారు కూడా ఫోన్ చేసిండు, ఆయన చెప్పినా వినలేదు, రెబల్గా పోటీ చేసి బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన. సరే, చేసినటువంటి సందర్భంలో మాకు కొంచెం గెలుపు ఇబ్బంది అయినా కూడా గెలవడం జరిగింది. ఆయన అనేక రకాల బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై, నేను ఇక గెలవను కానీ మేము మా పార్టీలో ఇంకో ఆర్ఎంపీ డాక్టర్ కూడా చేసినాం, ముగ్గురం చేసినాం, మా దాంట్లో గెలవం కానీ మీరు బీఆర్ఎస్కి ఓటేయరు అని చెప్పి కూడా ఆయన తిరిగిండు. ఆయన ఒక 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఓటుకు 2,000-3,000 ఇచ్చి ఒక 70 ఓట్లు వార్డు మెంబర్ పడే ఓట్లు కూడా పడలేదు ఆయనకు. చైర్మన్ అయి ఉండి పార్టీ ఇచ్చినటువంటి పదవిని ఉంచుకొని పార్టీకి వ్యతిరేకంగా పార్టీని ఓడగొట్టాలని చూసినటువంటి వ్యక్తి నరగ నరసింహ. దీని మీద మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచ్, గ్రామశాఖ మొత్తం, ఉప సర్పంచ్ అందరూ వార్డు మెంబర్తో సహా అందరం ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, జిల్లా పార్టీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంతకుముందే మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఆ నరగ నరసింహ మెంటలేడు, అట్నే పోటీ చేస్తున్నా, ఆయన సస్పెండ్ చేయమని కూడా చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే గారు ఎన్నికల్లోపే చేయమంటే ఆయన చేయలేదు. చేయకపోవడం వల్ల మేము జిల్లా పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ గారి దృష్టికి తీసుకుపోగా, వారు రాష్ట్ర పార్టీ అభిప్రాయం, ఎమ్మెల్యే, ఎంపీ గారి, గ్రామస్తుల సూచన మేరకు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆయన చేస్తున్నటువంటి ఇక్కడ అరాచకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాడు. ఇక్కడ ట్రాన్స్ఫారం ఏదైతే ఉన్నదో అది 63 ట్రాన్స్ఫారం, అంతా రైతులందరూ కూడా డీడీలు ఎప్పుడో కట్టినటువంటి వాళ్ళు. ఆ లైన్ కూడా పాతదే, గద్దె కూడా పాతదే. అక్కడ ఏమైనా 63 ట్రాన్స్ఫారం బదులు 100
ఇప్పించడానికి ఎంపీ గారు లెటర్ తీసుకుపోయిండు, ఎమ్మెల్యే గారితో చెప్పించి ఎంపీ గారితో చెప్పించి ఏమైనా ఫోన్లు డీఈకో ఏడీకో చెప్పిస్తే వాళ్ళు 63 బదులు 100 పెట్టడం జరిగింది. అక్కడ 100 ట్రాన్స్ఫారం తెచ్చి వాళ్ళు 63 రిటర్న్ తీసుకుపోయారు. అట్లాంటి ట్రాన్స్ఫారం ఇప్పిస్తే మోటార్కి 5,000 చెప్పి అంత వాళ్ళోళ్ళే, మళ్ళీ అంత పాలోళ్ళు ఉన్నారు, వాళ్ళ బంధుమిత్రులు ఉన్నారు ఆ బావి మీద. సరే ఇతర కులాలు కూడా ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు, అందరూ సరే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఉన్నారు. 14 మోటార్లు, మోటార్కి 5,000 ఇవ్వాలని. మళ్ళీ ఆ రోజు ఇనాగ్రేషన్ చేసినాడు, కొబ్బరికాయ కొట్టి ఏమన్నాడు, ఎంపీ ఎమ్మెల్యే గారు కాబట్టి ట్రాన్స్ఫారం వచ్చిందని చెప్పిండు. చెప్పినటువంటి వ్యక్తి మరి ఇవాళ ఎవరిని బదనాం చేద్దామని మోటార్కి 5,000 తీసుకొని ఇవ్వకపోతే ఏది మోటార్ కట్ చేస్తాం ఇదని చెప్పి ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఏది మేము అక్కడ ఎంపీ గారిని కలిసి బయటికి వెళ్ళినాం. కొద్దిసేపటికి మా సర్పంచ్కు ఒక బాధితురాలు ఫోన్ చేసింది, నేను ఆల్రెడీ మోటార్కు 3,000 ఇచ్చా, మళ్ళీ 2,000 ఇవ్వమంటారు, లేదంటే కట్ చేస్తానని చెప్పి. ఇది ఎక్కడ న్యాయం? మరి ఇట్లా చేసుకుంటూ పోతే ఇదేం పద్ధతి? 14 మోటార్లు 70,000 అంటే ఇక్కడ పార్టీ ప్రభుత్వం బదనమవుతుంది. ఈయన చేసేటువంటి మూలంగా ఇక్కడ స్థానికంగా పార్టీగా మొత్తం మేమందరం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇది మంచిగా లేదు పద్ధతి అని చెప్పి ఆ ప్రెస్ మీట్ అన్న ఏర్పాటు చేసి గ్రామస్తులు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళేమో మాకు చెప్తారు, డైరెక్ట్ ఏమో అది తీపేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అరాచకాలు చేస్తుండు. 30 మంది రైతులు కూడా అంతా ఏది కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు, అంతా ఇది ఉన్నారు రైతులకు వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు 100 ఏళ్ల సంది ఉన్న బాట నక్ష బాట కాకపోయినా కూడా అందులో గూగుల్లో ఉంది ఆ బాట. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అంతా వచ్చారు, చూసారు, ఇది ఎప్పటి నుంచో ఉన్న బాట అని చెప్పారు. చెప్పిన తర్వాత డిఎస్పీ గారు వచ్చి ఏది పెడతాం అనగానే అది ఆ బాట తీయడం జరిగింది. ఇట్లా బాటలు బంద్ చేయించడం, ఆయన ఇల్లీగల్గా పార్టీ వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కేసులు పెట్టిస్తుండు. కాబట్టి మేము ఈ మండల పార్టీ అధ్యక్షుడు ఆయనకు సపోర్ట్ చేస్తుండు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మండల పార్టీ అధ్యక్షుడు కూడా నువ్వు మానుకోవాలి, లేకపోతే నీ పద్ధతి బాగలేదు. ఇప్పటికే మండలంలో చాలా పెద్ద ఊర్లు కొన్ని ఏది ఓడిపోవడం జరిగింది, నీ ఊర్లో కూడా పరిస్థితి బాగాలేదు. మరి నీ ఊర్లాగానే మా ఊరిని చేయాలని చూస్తున్నామే, మాకేం అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ పటిష్టంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఏది దాన్ని నష్టం చేస్తామని చూస్తున్నారు. కాబట్టి దాన్ని మేము జరగనీయం. ఎట్లాంటి ఆ పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం. దీనికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా గ్రామంలో ఏం జరుగుతున్నదో మీరు ఏది ఇక్కడికి ఒకరోజు మీరు వస్తారా, లేదంటే మీ తరపున ఎవరైనా పంపిస్తారా? గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం 300-400 మందిని కూడగొడతాం. మీరు వచ్చి మొత్తం నిజాలు తెలుసుకోండి. ఇప్పుడు మీడియా ద్వారా ఇప్పుడు బాధితులు కొంతమంది చెప్పారు, ఇంకా చాలామంది ఆయన బాధితులు గ్రామంలో. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జిల్లా రాష్ట్ర అధ్యక్షుల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మండల మార్కెట్ ఆ వైస్ చైర్మన్ కూడా ఆయనను రద్దు చేయమని కోరుతున్నాం. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, ఆ పదవి కూడా పోతేనే ప్రజలు నిమ్మలంగా ఉంటారు. లేదంటే వీళ్ళందరినీ కూడా బెదిరించి దీనికి పైసలు దానికి అని చెప్పి వాళ్ళను బెదిరించి వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫారం కనుక పైసలు ఇవ్వకపోతే ఒక్కొక్కరు 10,000 ఇచ్చినామని 13,000 ఇచ్చినామని ఇంకా మిగతా ఇవ్వని బ్యాలెన్స్కు ఇవ్వకపోతే నేను కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. మీ అందరు మీడియా మిత్రుల ముంగలనే ఇప్పుడు నా పక్కనే వెనకంగానే ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మీకు ఈ యొక్క వార్తను మీరు మంచిగా ప్రసారం చేసి అతను చేసేటువంటి పోలీస్ కేసు అంటే వీళ్ళంతా ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే మా గ్రామంలో SC/ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టిండు గతంలో. ఎవరన్నా ఇదంటే 3-4 మీద కేసు పెట్టిండు. ఏమన్నంటే నేను ఆ కేసు పెడతా అని చెప్పి కూడా బెదిరిస్తాడు. ఇంతకుముందు కూడా గతంలో పెట్టిండు. పెట్టి అవన్నీ ఫెయిల్ అయిపోయినా ఒకటి కూడా నిలబడలేదు. కాబట్టి ఇట్లా ఆ కేసు పెడితే కూడా పైసలు వస్తాయి, డబ్బులు వసూలు అట్లా వసూలు చేసి బ్లాక్ మెయిల్ చేస్తుండు. కాబట్టి ఇప్పుడు ఈ నరగ యాదయ్య చదువుకున్నటువంటి సర్పంచు ఈయన ఏది ఆధ్వర్యాన మంచి గ్రామ అభివృద్ధి జరుగుతుంది. మేము కూడా పైనుంచి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న కూడా ఈ బైరోన్బండ నుంచి నక్కలపల్లి రోడ్డు ఒక 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈరోజు కూడా అది బీటీ రోడ్డుగా, ఇంతకుముందు మట్టి రోడ్డు ఉంటే గతంలో 30 సంవత్సరాలు బస్సు నడిచింది. మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడ్డాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి స్కూల్లో 1 కోటి రూపాయల స్కూలు ప్రహరీ గోడ కూడా అప్పటి ఉన్న ప్రభుత్వం సహకరించకపోతే హైకోర్టుకు పోయి మేము ఆర్డర్ తెచ్చి ఏదైతే ఉందో అది ఆ బడి గోడ కానీ వంట రూములు కానీ అన్నీ కట్టించి ఒక బడి అంటే బడి లెక్క ఈరోజు అంతకుముందు గొర్రెలు బర్రెలు గారికి వాళ్ళు పోలేరు. మేము వాళ్ళకి చెప్తున్నాం, కానీ వాళ్ళకు కూడా సరే వాళ్ళు పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన కూడా నేను దళిత బిడ్డని తిరుగుతుండు. ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా మీకు ఆల్రెడీ వాయిస్ ఇచ్చారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకాన్నే బాగా ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేయడం,
ఫ్రీగా వచ్చినటువంటి ట్రాన్స్ఫారం మేము ఆల్రెడీ ఇంతకుముందు సబ్ స్టేషన్ వేయించినాం. నేను ఎప్పుడు 1999 నరరామరెడ్డి గారు ఉన్నప్పుడు సబ్ స్టేషన్ వేయించినాం. ఏది దానికి ఎవరికక్కడ ఏం డబ్బులు ఏం వసూలు చేయలే. మరి ఇప్పుడు నిన్న మొన్న ట్రాన్స్ఫారాలు కూడా ఇప్పించినాం. ఏది ఎంపీ ఎమ్మెల్యే గారి రికమెండేషన్తో ఇప్పిస్తుంటాం, కానీ ఎవరికాడ ₹1 కూడా తీసుకునేటువంటిది ఉండదు. మరి ఆయన ఎందుకు వసూలు చేస్తుండో, వీళ్ళని జనాన్ని అమాయక ప్రజలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మేము ఇది ఒక ట్రాన్స్ఫారమే కాకుండా ఈ 70,000 వసూలు చేయడమే కాకుండా ఈ పెన్షన్ ఇప్పిస్తామని ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల ముంగల్నే నేను డబ్బులు ఇచ్చిన పెన్షన్లు ఇప్పిస్తానని, ఇట్లా పెన్షన్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం, ఇండ్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం, ఇట్లా ఇప్పుడు ఏది కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తానని చెప్పి యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం 6 నెలల తక్కువ ఉండే, 18 సంవత్సరాలకు కొంచెం తక్కువ ఉండే ఏజు. అయితే నేనేం చెప్పినా, నా దగ్గర కూడా వాళ్ళు సంప్రదించరు. ఒక 6 నెలలు ఆగమ్మా, ఆగిన తర్వాత 18 ఏళ్ళు నిన్న తర్వాత మీకు డబ్బులు వస్తాయి, నువ్వు వేడి పోవు, ఎవరు నేను నమ్మకం అంటే వాళ్ళు మరి ఎట్లా మసిముసిరేగాలమేండో అట్లాంటి వాళ్ళని పట్టుకొని 30,000 ఎమ్మటే ఇప్పిస్తాడు. 30,000 ఇస్తే ఎమ్మటే ఇప్పించింది ఏం లేదు ఆడ. ఆ 18 ఏళ్ళు నిండాకనే ప్రాసెస్ అయితే మళ్ళీ సంవత్సరంన్నరకు పైసలు ఇచ్చినాక సంవత్సరంన్నరకు వచ్చినాయండి. అంటే ఆ 18 ఏళ్ళు నిండాకనే వచ్చినాయి ఆ పైసలు. ఆయన ఇప్పించేది ఏం లేదు ఆడ. వాళ్ళకాడ ఉచితంగా 30,000 తీసుకున్నారు. బీద కుటుంబం నిన్న మన ఇల్లు జాగా కూడా అమ్ముకొని మళ్ళీ వేరే కాడ దూరం పోయి ఆ సెంటర్లో ఉన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ కాడ తీసుకొని ఈ పెన్షన్లను ఇంకోళ్ళకి ఇప్పుడు చెప్పే కదా ఏదో భూమి ఇస్తా అని చెప్పి ఏదో పైసలు తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకున్నాను. ఇట్లాంటి ఆయన మొత్తం అరాచకాలు చేస్తుండే ఊర్లో గ్రామంలో. కాబట్టి ఇప్పుడు మీ ద్వారా మేము విజ్ఞప్తి ఏంటంటే, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నరగ నరసింహ అంటే ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఏది జిల్లా పార్టీ అధ్యక్షుల వారే రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఎమ్మెల్యే ఎంపీ గారి అభిప్రాయం మేరకే సస్పెండ్ చేయడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీతోని కానీ ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఎవ్వరు కూడా మీరు ఆయనకు డబ్బులు ఇవ్వకండి. మీకు ఏ పని ఉన్నా సర్పంచ్ ఉండు, గ్రామశాఖ అధ్యక్షుడు లేదంటే నా దృష్టికి కూడా తీయండి, మీకు అన్నీ కూడా ఫ్రీగానే చేసి పెడతాం మేము. మీరు ఉట్టిగానే ఎక్కడ పడితే అక్కడ మీరు అనవసరంగా ఆయనకు పైసలు ఇచ్చి మీరు పార్టీని బదనాం చేసేటువంటి పరిస్థితి రావద్దు. ఆయన పార్టీని బదనాం చేసేందుకే ఉన్నాడు. మండలంలో ఏదో తెల్ల బట్టలు వేసుకొని తిరిగి నేనేదో ఇదని చెప్పి వీళ్ళని బెదిరించుకుంటా గ్రామంలో కూడా మీరేం చేస్తారు, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అరాచకం చేయడం. ఇంతకుముందు గతంలో 100 ఏళ్ల సంది ఉన్నటువంటి భూమిని కూడా 30 మంది రైతులకు పోయేటువంటి ఒక బాటను బంద్ చేపించి ఒక్కనికల్లో ఉండి ఏది ఆయన ఈ 30 మంది రైతులకు బాట బంద్ చేపించాడు. అది 3 నెలలు తిరిగినాం. 3 నెలలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారు వచ్చిండు ఫీల్డ్ మీదకి వచ్చి 100 ఏళ్ల సంది ఉన్న గారికి వాళ్ళు పోలేరు. మేము వాళ్ళకి చెప్తున్నాం, కానీ వాళ్ళకు కూడా సరే వాళ్ళు పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన కూడా ఏదో నేను దళిత బిడ్డని తిరుగుతుండు. ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా మీకు ఆల్రెడీ వాయిస్ ఇచ్చారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకాన్నే బాగా ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేయడం. ఫ్రీగా వచ్చినటువంటి ట్రాన్స్ఫారం మేము ఆల్రెడీ ఇంతకుముందు సబ్ స్టేషన్ వేయించినాం. నేను ఎప్పుడు 1999 నరరామరెడ్డి గారు ఉన్నప్పుడు సబ్ స్టేషన్ వేయించినాం. ఏది దానికి ఎవరికక్కడ ఏం డబ్బులు ఏం వసూలు చేయలే. మరి ఇప్పుడు నిన్న మొన్న ట్రాన్స్ఫారాలు కూడా ఇప్పించినాం. ఏది ఎంపీ ఎమ్మెల్యే గారి రికమెండేషన్తో ఇప్పిస్తుంటాం, కానీ ఎవరికాడ ₹1 కూడా తీసుకునేటువంటిది ఉండదు. మరి ఆయన ఎందుకు వసూలు చేస్తుండో, వీళ్ళని జనాన్ని అమాయక ప్రజలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మేము ఇది ఒక ట్రాన్స్ఫారమే కాకుండా ఈ 70,000 వసూలు చేయడమే కాకుండా ఈ పెన్షన్ ఇప్పిస్తామని ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల ముంగల్నే నేను డబ్బులు ఇచ్చిన పెన్షన్లు ఇప్పిస్తానని, ఇట్లా పెన్షన్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం, ఇండ్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం, ఇట్లా ఇప్పుడు ఏది కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తానని చెప్పి యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం 6 నెలల తక్కువ ఉండే, 18 సంవత్సరాలకు కొంచెం తక్కువ ఉండే ఏజు. అయితే నేనేం చెప్పినా, నా దగ్గర కూడా వాళ్ళు సంప్రదించరు. ఒక 6 నెలలు ఆగమ్మా, ఆగిన తర్వాత 18 ఏళ్ళు నిన్న తర్వాత మీకు డబ్బులు వస్తాయి, నువ్వు వేడి పోవు, ఎవరు నేను నమ్మకం అంటే వాళ్ళు మరి ఎట్లా మసిముసిరేగాలమేండో అట్లాంటి వాళ్ళని పట్టుకొని 30,000 ఎమ్మటే ఇప్పిస్తాడు. 30,000 ఇస్తే ఎమ్మటే ఇప్పించింది ఏం లేదు ఆడ. ఆ 18 ఏళ్ళు నిండాకనే ప్రాసెస్ అయితే మళ్ళీ సంవత్సరంన్నరకు పైసలు ఇచ్చినాక సంవత్సరంన్నరకు వచ్చినాయండి. అంటే ఆ 18 ఏళ్ళు నిండాకనే వచ్చినాయి ఆ పైసలు. ఆయన ఇప్పించేది ఏం లేదు ఆడ. వాళ్ళకాడ ఉచితంగా 30,000 తీసుకున్నారు. బీద కుటుంబం నిన్న మన ఇల్లు జాగా కూడా అమ్ముకొని మళ్ళీ వేరే కాడ దూరం పోయి ఆ సెంటర్లో ఉన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ కాడ తీసుకొని ఈ పెన్షన్లను ఇంకోళ్ళకి ఇప్పుడు చెప్పే కదా ఏదో భూమి ఇస్తా అని చెప్పి ఏదో పైసలు తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకున్నాను. ఇట్లాంటి ఆయన మొత్తం అరాచకాలు చేస్తుండే ఊర్లో గ్రామంలో. కాబట్టి ఇప్పుడు మీ ద్వారా మేము విజ్ఞప్తి ఏంటంటే, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నరగ నరసింహ అంటే ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది.
ఏది జిల్లా పార్టీ అధ్యక్షుల వారే రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఎమ్మెల్యే ఎంపీ గారి అభిప్రాయం మేరకే సస్పెండ్ చేయడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీతోని కానీ ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఎవ్వరు కూడా మీరు ఆయనకు డబ్బులు ఇవ్వకండి. మీకు ఏ పని ఉన్నా సర్పంచ్ ఉండు, గ్రామ శాఖ అధ్యక్షుడు లేదంటే నా దృష్టికి కూడా తీయండి, మీకు అన్నీ కూడా ఫ్రీగానే చేసి పెడతాం మేము. మీరు ఉట్టిగానే ఎక్కడ పడితే అక్కడ మీరు అనవసరంగా ఆయనకు పైసలు ఇచ్చి మీరు పార్టీని బదనాం చేసేటువంటి పరిస్థితి రావద్దు. ఆయన పార్టీని బదనాం చేసేందుకే ఉన్నాడు. మండలంలో ఏదో తెల్ల బట్టలు వేసుకొని తిరిగి నేనేదో ఇదని చెప్పి వీళ్ళని బెదిరించుకుంటా గ్రామంలో కూడా మీరేం చేస్తారు, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అరాచకం చేయడం. ఇంతకుముందు గతంలో 100 ఏళ్ల సంది ఉన్నటువంటి భూమిని కూడా 30 మంది రైతులకు పోయేటువంటి ఒక బాటను బంద్ చేపించి ఒక్కనికల్లో ఉండి ఏది ఆయన ఈ 30 మంది రైతులకు బాట బంద్ చేపించాడు. అది 3 నెలలు తిరిగినాం. 3 నెలలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారు వచ్చిండు ఫీల్డ్ మీదకి వచ్చి 100 ఏళ్ల సంది ఉన్న ఇటువంటి ఈ బైరవనబండలో దుర్మార్గం చేస్తున్నటువంటి నరగ నరసింహను ఆల్రెడీ పార్టీని సస్పెండ్ చేసినాం. బైరవనబండ గ్రామ శాఖతో ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ కూడా మేము ఏది జిల్లా పార్టీకి కానీ స్థానిక ఎమ్మెల్యే మందల సామీల్ గారికి, స్థానిక ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామంలో ఆయన ఉంటే పార్టీ మొత్తం ఇప్పటికే ఆయన ఉండడం వల్ల గతం మొత్తం నష్టపోయింది. మొన్న కూడా రెబల్ నిలబడి చాలా నష్టం చేసిండు. కాబట్టి మళ్ళీ ఆయనను పార్టీలో తీసుకోవద్దని చెప్పి ఉన్న ఏదైతే వైస్ చైర్మన్ ఉందో దాని నుంచి కూడా తొలగించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా ప్రతిదానికి పైసలు వసూలు చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుండే. ఇది ఇంకా ఎక్కువైపోయి పార్టీకి నష్టం జరుగుతుంది. మేము అందుకనే చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం. పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఆయనను ఏది పార్టీ ఇచ్చినటువంటి ఆ పదవి నుంచి కూడా పార్టీ ఏదైతే నామినేటెడ్ పదవి ఇచ్చిందో దాన్ని కూడా తొలగించాలని కోరుతున్నాం. పార్టీని రక్షించాలని కోరుతున్నాం.